ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరి గారికి, అదేవిధంగా సంఘ పెద్దలు, సంఘ కమిటీకి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనం తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ దినాన ఈ వాక్య సందేశాన్ని నాకు అవకాశం కల్పించినటువంటి పూర్ణగంటి పిచ్చయ్య గారు, మామగారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే వాక్య భాగం చదివారు. ఒకసారి 1 కొరింథీ 13:13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చూడండి, ఇంకా నేను రిఫరెన్స్ ఎక్కువ చెప్పను, నేనే చెప్పుకుంటూ వెళ్తాను. ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి నేను చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటంటే ప్రేమ. ఏంటి? ప్రేమ. ప్రేమలో కూడా ఒత్తి చెప్పాడు అక్కడ. ఏం ప్రేమ? శ్రేష్టమైన ప్రేమ. అసలు ఈ కొరింథీ పత్రికను రాసింది ఎవరంటే పౌలు. ఆయన 14 పత్రికలు రాశాడు. ఆ 14లో కొరింథీ కూడా ఒక పత్రిక. అయితే ఈ కొరింథీ పత్రిక ఎవరికి రాశాడంటే స్టార్టింగ్లో ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసులకు రాసినటువంటి పత్రిక ఇది. ప్రారంభ జీవితంలో విశ్వాసులు వాళ్ళకి విశ్వాసాన్ని ఏ విధంగా బలపరుచుకోవాలా, సంఘంలో సంఘస్థులు ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంతో రాసిన పత్రికే కొరింథీ పత్రిక. అయితే అసలు ఇక్కడ 3 విషయాలు ఆల్రెడీ ఆ వచనంలో చెప్పారు. ఏమని చెప్పారు? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అసలు విశ్వాసం అంటే ఏంటి చూద్దాం. ఒకసారి చూడండి, హెబ్రీలు 11:1 చూడండి ఒకసారి. విశ్వాసం అనేది నిరీక్షింపబడు లాంటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమై ఉన్నమట్టుకు రుజువై ఉన్నది. చూడాలా, ఈ హెబ్రీలు 11వ అధ్యాయం మొత్తం ఏముంటుందంటే విశ్వాస వీరుల చరిత్ర. హీరోస్, ఫెయిత్ హీరోస్ అంటారు. జనరల్గా మనం ఈ లోకంలో ఎవరన్నా పిల్లోని ఎరా నీ హీరో ఎవరు అంటే చెప్పేస్తాడు పవన్ కళ్యాణ్, చిరంజీవి అని చెప్పేసి. కానీ ఆత్మీయంగా మన యొక్క విశ్వాస హీరోలు ఎవరంటే ఇక్కడ మీరు ఇంటికి టైం లేదు కాబట్టి ఇంటికి చదువుకోండి. అక్కడ విశ్వాస హీరోలు చాలా మంది కనపడతారు. హేబేల్ దగ్గర ప్రారంభించి దగ్గర చాలా మంది ప్రవక్తలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, చాలా మంది ప్రవక్తలు ఉంటారు. అయితే విశ్వాసం అంటే అర్థం ఏంటంటే అదృశ్యమైన వాటిని నమ్మటం. ఏంటంట అదృశ్యం అంటే ఏంటి? అదృశ్యం అంటే ఏంటి? కనపడిన వాటిని. ఇవాళ మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకు కనపడుతున్నాడా? కనపడట్లా. కానీ మనం ఒక నమ్మకం, ఆయనకు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నా కార్యాన్ని చేస్తాడు, ఆయనకు ప్రార్థన చేస్తే నా అవసరాన్ని తీరుస్తాడని చెప్పేసి ఒక నమ్మకంతో మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగుతున్నాం. దాన్ని ఏమంటారంటే విశ్వాసం అంటారు. కనపడే వాటిని నమ్మటం పెద్ద గొప్పతనం కాదు. కనపడకపోయినా మనకు నిరీక్షణ ఉంది. మనం ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగితే ఈ లోక అనంతరం ఖచ్చితంగా నిత్య పరలోక రాజ్యంలో ఉండాలనే ఒక విశ్వాసంతో మనం ఏం చేస్తున్నాం? కనపడకపోయినా కూడా మనం యొక్క ఆత్మీయ జీవితాన్ని నమ్ముతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనా, అబ్రహాం చూడండి, అక్కడే చూడండి, హెబ్రీలు 11:8 ఈ విధంగా ఉంటుంది. చదవండి ఎవరన్నా. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న బయలుదేరి వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళనో ఎరుగక వెళ్ళాడు. ఆయనకి తెలియదు. దేవుడు చెప్పాడు, అబ్రహామా బయలుదేరు అన్నాడు. వెంటనే ఏం ఆలోచించలా, తన ఊరు, తన యొక్క తల్లిదండ్రుల్ని అందరినీ వదిలేసి ఎక్కడికి వెళ్ళాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవడం కోసం
మార్కాపురం వెళ్ళాలంటే మార్కాపురం బస్సు ఎక్కుతాం, విజయవాడ బస్సు ఎక్కుతాం. మనము మార్కాపురం బస్సు ఎక్కుతాం. వెనకు తెలియదు, దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్తున్నాడు. అంటే అటువంటి విశ్వాసం చాలా మంది భక్తులు ఇవాళ చరిత్రలో నిలిచారంటే అటువంటి విశ్వాసం ద్వారే వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కొనసాగుతున్నట్టుగా తెలియజేస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ ఏంటి? విశ్వాసం తర్వాత ఏముందమ్మా? నిరీక్షణ. ఏంటంట? నిరీక్షణ అంటే ఒక ఆశ, ఒక హోప్, ఏదో ఎక్స్పెక్టేషన్. విశ్వాసం మూలంగానే మనం నిరీక్షణ కలిగి ఉంటాం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్పాలంటే చూడండి, రోమా 5 నుంచి తర్వాత చదువుకోండి, 1 నుంచి 5 వరకు ఈ విధంగా ఉంటుంది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. నిరీక్షణ అంటే ఆశ. ఇప్పుడు వాళ్ళ మన నిరీక్షణ ఏంటి? ఈ లోకంలో ఏదేదో ఊహించుకుంటాం, కుటుంబ పరిస్థితుల పరంగా ఏదేదో ఎక్స్పెక్ట్ చేసుకుంటాం. పర్లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ తన యొక్క జీవితాన్ని కొనసాగాలి కాబట్టి అవసరమే. నీ మరణానంతరం ఏంటి? ఈ భక్తి జీవితం ఎందుకు చేస్తున్నాం? అదే నిరీక్షణ. ఒకానొక టైం తండ్రి కుడిపార్శ్వంలో నువ్వు నేను ఉండాలన్న ఒక ఆశ, దాన్నే నిరీక్షణ అంటారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా, అర్థం చేసుకోవాలా. నిరీక్షణ అంటే అమెరికాలో అంట ఒక పెద్ద స్వస్థత సభ జరుగుతుంది. ఎటువంటి సభ అంటే ఆ సభ కనీసం లక్షల మంది వస్తారంట. ఎంతమంది వస్తారు? లక్షల మంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుడారాల పండుగ జరుగుతుంది కదా, అన్ని వేల మంది, లక్షల మంది జనాలు వస్తే ఒక తల్లి కూతురు ఉందంట. వినాలా? ఒక తల్లి కూతురికేమో బ్లైండ్, గుడ్డితనం, చిన్నప్పుడే కళ్ళు లేవు, కళ్ళు పోగొట్టుకుంది. కానీ ఆశ తల్లితో పాటు ఆ ప్రార్థన కూడికి వచ్చింది. కూడికి వస్తే ఆ ప్రార్థన ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి స్వస్థత కలిగిన వ్యక్తి, స్వస్థత వరం కలిగిన వ్యక్తి. వాళ్ళు స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే తల్లి కూతురు విడిపోయారంట. ఆ గుంపులో విడిపోయి పాప ఏం ఎదుగుతుంది, అమ్మని ఎదుగుతుంది, తల్లి ఏమో నా కూతురు ఎక్కడెక్కడ ఎదుగుతుంది. అంతలోనే పాప చేతిని ఒక ఆయన వెంట పట్టుకున్నాడంట. పట్టుకొని చిన్నగా డయాస్ మీద తీసుకొచ్చాడంట. ఎక్కడ తీసుకొచ్చాడు? డయాస్ మీద తీసుకొచ్చాడు. ఏంటమ్మా ఎవరంటే, అయ్యా నేను నా తల్లి వచ్చామయ్యా, పుట్టుకతోనే నాకు కళ్ళు లేవయ్యా, నాకు కళ్ళు కనపడవే అని చెప్పేసి అంటుంటే, అవునా నీకు కళ్ళు కనపడవైనదంట. యేసునామంలో నీకు స్వస్థత వచ్చని చెప్పేసి ప్రార్థన చేయగానే కళ్ళు వచ్చినాయంట. ఆమేన్, హల్లెలూయా. ఆమె టై పట్టుకొని ఉందంట. టై ఏంటంట? టై. ఆ చిన్న పాప ఆ యొక్క దైవ సేవకు టై పట్టుకుందంట. పట్టుకొని అయ్యా ఇదేందయ్యా అన్నదంట. ఇది టై అమ్మ అంటే, అమ్మాయికి చిన్నప్పుడే కళ్ళు లేవు. వాళ్ళమ్మ చెప్తుంది, అమ్మ ఇది ఎర్ర కలరు, ఇది నల్ల కలరు, ఇదిగో ఇది బల్ల కుర్చీ. వాళ్ళమ్మ ఏది చెప్తే తింటుంది. ఆమె టై పట్టుకొని అడుగుతుందంట, అయ్యా ఇదేనా టై అంటే, ఇదేనమ్మ అన్నదంట. ఇదే కలర్ అంటే ఎరుపు అన్నడంట. అంతలోకి వాళ్ళమ్మ ఏడ్చుకుంటూ వస్తా ఉంటే ఈ వాయిస్ నేను ఎక్కడో విన్నట్టు ఉన్నాను కదా అని చెప్పేసి, అమ్మా నువ్వు నాకు అసలు ఎవరో తెలియదు, కానీ నీ వాయిస్ని రోజు వింటా ఉన్నంటే, అమ్మ నేను ఈ తల్లినమ్మని చెప్పేసి హక్ చేసుకున్నటువంటి నిరీక్షణ. ఆ అమ్మ ఎక్స్పెక్ట్ చేసుకున్న కళ్ళు వస్తాయని. ఇవాళ మనం కూడా ఏ నిరీక్షణ కలిగి ఉన్నామంటే, ఖచ్చితంగా ఈ యొక్క లోకంలో నువ్వు నేను ఎప్పుడైనా ఖచ్చితంగా గతించిపోవాల్సిన వాళ్ళమే. కానీ ఎక్కడికి వెళ్ళాలి మనం? మన నిరీక్షణ ఎక్కడికి వెళ్ళాలా? నిత్య జీవానికి వెళ్ళాలా. ఎక్కడికి వెళ్ళాలా? నిత్య జీవానికి వెళ్ళాలా. 3వ పాయింట్ చూసుకుందాం. 3వది ఏముంది? ప్రేమ. ఇక్కడ ఆగుదాం, ఇదంతా ఇంట్రడక్షనే. మన కాన్సెప్టే ప్రేమ. ఇంకా ప్రేమ అంటే ఇంకా వివరించవచ్చు, ఇంకా రకరకాలు చెప్పుకోవచ్చు. ఈ లోకంలో ప్రేమని రకరకాలు వాడుతున్నారు, రకరకాలు. మీకు అర్థమయ్యే భాషలో నేను ప్రేమని 2 భాగాలు చేస్తా. ఎన్ని భాగాలు? 2 భాగాలు. ఒక భాగం లోక ప్రేమ. ఏం ప్రేమ? లోక ప్రేమ. ఇంకొకటి అగాపే ప్రేమ, దైవ ప్రేమ. ఏంటంట? అగాపే ప్రేమ, దైవ ప్రేమ. లోక ప్రేమ అంటే ఏంటంటే, వినాలా, లోక ప్రేమ ఏంటంటే మనందరికి తెలుసు, స్నేహితుల మధ్య ప్రేమ. ఏం ప్రేమ? స్నేహితుల మధ్య ప్రేమ, భార్య భర్తల మధ్య ప్రేమ, ప్రేయసి ప్రేమ, ప్రియురాలి ప్రేమ, ప్రియుడు ప్రేమ. ఇవన్నీ లోకానికి సంబంధించినవే. ఇంకా తల్లిదండ్రుల ప్రేమ, కుటుంబ ప్రేమ. చూద్దాం బైబిల్లో ఒక్కొక్కరి గురించి నేను బ్రీఫ్గా ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్తా. చూడండి, స్నేహితుల మధ్య ప్రేమ చూద్దాం. నా మాట అర్థమవుతుందా? మనం చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమని 2 భాగాలు చేశా. ఏంటి? లోక ప్రేమ. లోక ప్రేమకి కండిషన్లు ఉన్నాయి, షరతులు ఉన్నాయి. అవసరంతో కూడుకున్న ప్రేమ, అక్కరతో కూడుకున్న ప్రేమ, ఇచ్చిపుచ్చుకునే ప్రేమ,
బదులు నువ్విస్తే నేను ఇస్తా. షరతులతో కూడుకున్న ప్రేమ ఏం ప్రేమ? లోక ప్రేమ. ఈ లోక ప్రేమలో మళ్ళీ 3 భాగాలు చేసుకుంటున్నా. ఎన్ని భాగాలు? 3 భాగాలు. ఒక భాగం ఏంటంటే స్నేహితుల మధ్య ప్రేమ. ఏంటంట? స్నేహితులు. ఇవాళ మనం కాలేజీ పిల్లలైనా, యూత్ పిల్లలైనా, ఫ్రెండ్స్, ఎటువంటి ఫ్రెండ్స్ అంటే కొంతమంది మంచి ట్రాక్లో నడిచే ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది చెడు మార్గం నడిపించే ఫ్రెండ్స్ ఉంటారు. మీకు నేను బైబిల్లో చూపిస్తాను మంచి బెస్ట్ ఫ్రెండ్స్. బైబిల్లో పాత నిబంధనలు చూసుకుంటే, మీరు ఎవరు బైబిల్ తీయద్దు, నేనే మొత్తం చెప్పేస్తా, జస్ట్ రాసుకోండి. మొదటి సమూయేలు 20 అధ్యాయంలో, మొదటి సమూయేలు 20 అధ్యాయం నాకెళ్ళి చూడాలా, వినాలా, టైం లేదు, సరిపోదు. ఇక్కడ ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరంటే, వెరీ గుడ్, ఎవరు? యోనాతాను, దావీదు. దావీదుని యోనాతాను తండ్రే చంపాలనుకుంటాడు. ఎందుకు చంపాలనుకుంటాడు చెప్పాలా? కాదు. ఎందుకు చంపాలనుకుంటాడంటే, సౌలు రాజు ఏం చేస్తాడంటే, ఫిలిప్తుల మీదకి యుద్ధానికి వెళ్ళాలా, గొల్యాతుని చంపాలా. అరే మీలలో ఎవరు వెళ్తాడంటే, దావీదు బుడ్డోడు, నేను వెళ్తా అని చెప్పేసి విర్రవీగి వెళ్తాడు. వెళ్ళేసి నిజంగానే చంపేస్తాడు. చంపవగానే అక్కడ ఉన్నటువంటి జనాలు ఏం చేస్తున్నారంటే, సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలని చెప్పి పొగడటం எனக்கு నచ్చల. ఏంటంట? నచ్చల. కోపం వచ్చేసింది. ఈడెవుడ్రా, ఈడో అనామకుడు, నేను కదా రాజు, జనులు నన్నే పొగడాలా, నన్నే హెచ్చించాలా, ఇతన్ని పొగుడుతారని చెప్పేసి ఈర్ష్య వచ్చేసి చంపాలనుకుంటాడు. చంపాలనుకుంటే సౌలు కుమారుడే వాళ్ళిద్దరి యొక్క ఫ్రెండ్షిప్ని బట్టి, నా మాట అర్థం చేసుకోవాలా, సౌలు కుమారుడే వాళ్ళిద్దరి యొక్క ఫ్రెండ్షిప్ని బట్టి అతన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. సౌలు కుమారుడి పేరు ఏం పేరు? యోనాతాన్. బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో స్నేహితుల మధ్య ప్రేమ. నిజంగా వాళ్ళిద్దరూ తర్వాత దావీదుని ఏ విధంగా కాపాడాడో యోనాతాన్ ఫ్యామిలీని కూడా కమిట్మెంట్ తోటి దావీదు కూడా కాపాడే సందర్భం తర్వాత చూపిస్తా. నా మాట అర్థం చేసుకోవాలా. ఇవాళ నువ్వు ఎటువంటి స్నేహం చేస్తున్నావు? నిజంగా నీకు ఉపయోగపడుతున్నారా? నిజంగా నిన్ను ఒక దరిద్రమైనటువంటి, ఒక అజ్ఞానమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లే ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నావా? ఒక్కసారి మనకు జ్ఞాపకం చేసుకోవాలా. ప్రియా చెల్లి, అక్క, తమ్ముడా, ఖచ్చితంగా మరి ముఖ్యంగా యూత్ పిల్లలు జ్ఞాపకం చేసుకోవాలా. నువ్వు ఎటువంటి వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? నీ ఫ్రెండ్షిప్ నీ కుటుంబానికి మంచి పేరు తెచ్చే విధంగా ఉందా? సమాజానికి మంచి పేరు తెచ్చే విధంగా ఉందా? నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆల్రెడీ మీ అందరికి తెలిసిన విషయమే. వార్తల్లో ఒక చిన్న వార్త రీసెంట్గా లాస్ట్ ఇయర్ వచ్చింది. తెలంగాణలో అంట 2 ఫ్రెండ్స్ ఉన్నారంట. అర్థం చేసుకోవాలా. 2 ఫ్రెండ్స్ ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ బాగా చదువుకున్నారు, డిగ్రీనో బీటెక్ వెళ్ళంగానే ఒకడికి ఒక అమ్మాయి పరిచయం అయిందంట. ఒక అమ్మాయి పరిచయం అయితే వాళ్ళిద్దరూ కొన్ని రోజులు లవ్ ప్రయాణం జరపగానే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిన సంఘటన ఇది. మీరు ఇంటికి వెళ్ళినాక యూట్యూబ్లో కొట్టుకుని వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో బ్రేకప్ అయింది. బ్రేకప్ అవ్వగానే ఈ అమ్మాయి ఊరుకోదుగా, వాళ్ళ ఫ్రెండ్ని ఎరేసింది. వాళ్ళిద్దరు ఒకటయ్యారు. వీడికి తెలిసింది. వీడికి తెలిసి ఈ అమ్మాయిని అడుగుతున్నాడు, ఏంటమ్మాయి నన్ను దూరం పెడుతున్నావు అంటే మనోడిని రిజెక్ట్ చేస్తుంది. వాడేమో అడుగుతున్నాడు, అరే మన ఫ్రెండ్షిప్ కంటే ఆ అమ్మాయి ఎక్కువ, నిన్నగాక మొన్న వచ్చింది కదా అంటే వాడు రిజెక్ట్ చేస్తున్నాడు. ఈ అమ్మాయి ఏమో ఈ అబ్బాయి ఏమో అమ్మాయి వెంటబడుతున్నాడు. అమ్మాయికి అర్థం కాల, ఏం చేయాలనుకున్నది. వాళ్ళు ఎవరికి చెప్పింది, ముందు వాడిని అర్జెంటుగా చంపేయన్నది. ఏమన్నది? చంపేయమన్నది. చంపడమే కాదు, వాడి గుండె నాకు కావాలన్నదంట. మనోడు ఆ అమ్మాయి మాయలో ఉన్నాడు, ఆ అమ్మాయి మత్తులో ఉన్నాడు. తల్లిదండ్రులు గుర్తురాలా, సమాజం గుర్తురాలా. తర్వాత ఏం జరిగిద్ది, స్టేషన్లు వేస్తారు, జైలు వేస్తారు, అన్నీ మర్చిపోయాడు. ఆ అమ్మాయి మాయలో ఉండి పిలిచాడు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, అరే మామ రారా తాగుదామన్నాడు. వెళ్ళాడు, నమ్మాడు, ఫ్రెండ్ కదా వెళ్ళాడు. చిన్నగా కొద్దిసేపు తాగారు, మాట పెరిగింది. తీసుకొచ్చిన కత్తితో పొడి చేశాడు. పొడవడమే కాక అమ్మాయికి ఫోన్ చేసి చెప్పాడు, అమ్మాయి వీని చంపేసేయాలే సరిపోద్దులంటే, కాదు నాకు వాడి గుండె కావాలా అన్నది. అమ్మటే వాడు గుండె తీసుకొని కవర్లో పెట్టి తీసుకెళ్ళి ఇచ్చిన సందర్భం వార్తల్లో లాస్ట్ ఇయర్ చూసాం. ప్రియా సహోదరుడా, మనం ఎటువంటి వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం? కాలేజీకి వెళ్తున్నాం, వస్తున్నాం, ఇవి కాదు. నీ ప్రవర్తన ఎలా ఉంది? ఒక్కసారి తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవాలా. కష్టపడి పిల్లల్ని ఎండనక వాననక ఎంతో కష్టపడి నిన్ను పెంచి పోషించి కాలేజీకి వెళ్తే ఇటువంటి స్నేహితులతో ఫ్రెండ్షిప్ చేస్తున్నామేమో జాగ్రత్త. ఇది షరతులతో కూడిన ప్రేమ, ఇది పర్మనెంట్ ప్రేమ కాదు. చూద్దామా నెక్స్ట్ ఏం చెప్పా? స్నేహితుల మధ్య ప్రేమ అయిపోయింది. నెక్స్ట్ ఏం చెప్పా?
చెప్పాలా? తల్లిదండ్రుల మధ్య ప్రేమ చెప్దాం. తల్లిదండ్రుల ప్రేమ, కుటుంబ ప్రేమ. దీంట్లో కుటుంబ ప్రేమ అంటే చెప్పుకోవచ్చు అక్క తమ్ముడు, అన్న చెల్లి, కుటుంబంలో ఎవరైనా తండ్రి తల్లి, రకరకాలు. అయితే నేను బైబిల్ పరంగానే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. చూడండి, జస్ట్ రాసుకుని చాలు. 2 సమూయేలు 21 అధ్యాయం 1 నుంచి 20 వరకు చూస్తే ఇక్కడ ఒక తల్లి కనపడుతుందంట. ఆ తల్లి పేరు చూడాలా, ఆ తల్లి పేరు రిస్పా. ఏంటంట? రిస్పా. ఈ రిస్పా ఎవరంటే సౌలు రాజు యొక్క ఉపపత్ని. ఏంటంట? సౌలు రాజు యొక్క ఉపపత్ని. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, మీరు బాగినాలా, మీ ఇంటికి వెళ్ళిన జాగ్రత్త చదువుకోండి. ఆ రోజులలో దావీదు రాజ్యాన్ని పరిపాలిస్తుంటే 3 సంవత్సరాలు కరువు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు కరువు వస్తే, అయ్యా ఎందుకయ్యా నా రాజ్యంలో 3 సంవత్సరాలు కరువు వచ్చిందని చెప్పేసి ఒక్కసారి యెహోవా దేవుణ్ణి ప్రార్థిస్తే ఆయన ఏం చెప్పాడంటే, నీ ముందు పరిపాలించినటువంటి సౌలు గిబియోనులు చంపకూడదు. యెహోషువ 9వ అధ్యాయంలో ఒప్పందం ఉంటుంది. గిబియోనులను చంపకూడదని ఒప్పందాన్ని ఉల్లంఘించిన సందర్భంగా ఈ కరువు వచ్చిందని చెప్పేసి చెప్తాడు. అయితే దావీదేమనుకుంటాడంటే, ఆ గిబియోనులను పిలిపించుకొని, అయ్యా సౌలు రాజు చేసిన తప్పేనయ్యా, ఆయన చేసింది పాపమేనయ్యా, ఏం చేద్దాము అనంటే, మేమేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ నుంచి, ఏమి ఎక్స్పెక్ట్ చేయటం లేదు. మమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో, మమ్మల్ని ఎవరైతే ఈ స్థితిలో ఉంచారో ఆ కుటుంబం నుంచి 7 మాకు అప్పచెప్పమన్నాడు. ఎంతమందిని? 7 అప్పచెప్పమన్నాడు. అప్పచెప్పమంటే దావీదు రాజు, ఎందుకంటే 7 ఎక్కువ, రాజ్యం ఎక్కువ. రాజ్యంలో ఎంతమంది ప్రజలు ఉంటారు? అర్థమవుతున్నాయి ఆ మాటలు? తల్లి ప్రేమ గురించి చెప్తున్నా, వినాలా. తల్లి ప్రేమ. సౌలు రాజు యొక్క ఉపపత్ని పేరు రిస్పా. సౌలు రాజు యొక్క ఉపపత్ని పేరు రిస్పా. అయితే సౌలు రాజు చనిపోయిన తర్వాత 2వ రాజుగా దావీదు వస్తాడు. దావీదు వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు కరువు వస్తుంది. ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 3 సంవత్సరాలు కరువు వస్తుంది. 3 సంవత్సరాలు కరువు వస్తే దేవుని ప్రార్థిస్తాడు, అయ్యా ఈ 3 సంవత్సరాలు ఎందుకు కరువు వచ్చిందంటే, దేవుడు ఏం చెప్తాడంటే, సౌలు రాజు చేసిన పాపమయ్యా, సౌలు రాజు గిబియోనులను చంపకూడదు. మీరు ఇంటికి వెళ్ళినా చూసుకోవచ్చు, యెహోషువ 9వ అధ్యాయంలో ఉంటుంది. వీళ్ళు ఎవరంటే కానానులో ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు యెహోషువ దగ్గరికి వచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు భయపడి పాత గుడ్డలు వేసుకుని, అయ్యా మేము ఎక్కడి నుంచి వచ్చామని చెప్పేసి చరిత్ర మీకు అందరూ చదువుకున్న తర్వాత. అయితే 7 అప్పచెప్పమంటే ఆ 7 వినాలా, 7 రిస్పా యొక్క 2 కుమారులు ఉన్నారు. ఎవరున్నారు? రిస్పా యొక్క 2 కుమారులు ఉన్నారు. తీసుకెళ్లారు కొండ మీద, 7 ఉరేశారు. 7 ఉరేస్తే తల్లి ప్రేమ కదా, వినాలా, తల్లి ప్రేమ కదా, కడుపులో 9 నెలలు పెంచి పోషించింది కదా, చనిపోయారులే వాళ్ళని వదిలేద్దాంలే అని అనుకోవాలామా. తల్లి ప్రేమ కదా. అసలు ఆ బాధని వర్ణించలేక వాళ్ళ చుట్టూ గోనె పట్ట కట్టుకొని, పైన వర్షం పడకుండా పక్షులు తింటాయేమో, మృగాలు తింటాయేమో అని చెప్పేసి కాపలా కాచినటువంటి ప్రేమ అంట. చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? తిరిగి వస్తారా? అంటే తల్లి ప్రేమ ఎంత ప్రేమ అంటే, దేవుడే చెప్పాడు, నేను యెషయా 66:13 చూడమ్మా, ఒకరిని తల్లి ఆదరించినట్టు నేను నిన్ను ఆదరిస్తాం. ఈ లోకంలో దేవుడు బైబిల్లో స్పెసిఫిక్గా ఒక ప్రేమ గురించేనే క్లారిటీగా చెప్పాడు. అదే ఏ ప్రేమ? తల్లి ప్రేమ. వినాలా, తల్లి ప్రేమ. రిస్పా తన యొక్క చనిపోయిన కుమారుల కోసం కాపలా కాసినటువంటి ప్రేమ తల్లి ప్రేమ. ఇవాళ నా మాటలు మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ ఇవాళ నేను చెప్తున్నా, లోకంలో తల్లి ప్రేమ కూడా కలుషితమైనది. తల్లి ప్రేమలో కూడా గ్యారెంటీ లేని పరిస్థితి. చెప్పమంటారు ఒక ఎగ్జాంపుల్? రీసెంట్గా 2-3 నెలల క్రితమే ఒక వార్త. తిరుపతిలో ఒక 2 లవర్స్ ఉన్నారంట. వినాలా, స్పెసిఫిక్గా పిల్లలు వినాలా, 2 లవర్స్ ఉన్నారంట. డిగ్రీలో 2 క్లాస్మేట్స్. వాళ్ళ తల్లి పెళ్లి చేయాలని చెప్పేసి పప్పన్నాలు తిరిగిందంట. 1 నెలలో 20 రోజుల్లో పెళ్ళి. ఏమో మనోడు మోజులో ఉంది, నాకు ఆడే కావాలా అని చెప్పేసి వెళ్ళిపోయింది. బ్రహ్మాండంగా 10 ఏళ్ళు బాగా జరిగింది. ఆమె లెటర్ ఏం రాసింది తెలుసా? అతని పేరు శివశంకర్, ఆమె పేరు పద్మ. ఏమని రాసింది తెలుసా? శివశంకర్, నువ్వెందుకు నన్ను చేసుకున్నావయ్యా? నేను ఏ ఒక మహిళ అయితే ఏ బాధ పడకూడదో అన్ని బాధలు పడ్డా. నా తల్లిదండ్రులు దూరం చేసుకున్నా, నా అన్నను దూరం చేసుకున్నా, నిన్ను నమ్మి వస్తే
సరైన ఆహారం పెట్టాల. నా పిల్లలు ఆహారం కోసం ఎదురు చూసిన రోజులు చాలా ఉన్నాయ్యా. చూస్తే పొద్దున్న లేస్తే అప్పులలో బాధలు, పనికి బోడు జులాయి లెటర్ రాసింది. ఏమని రాసింది తెలుసా? ఉరేసుకొని ఇద్దరు పిల్లల్ని చంపేసి తను ఊరేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇదే నా జీవితం గుణపాఠం అంట. జాగ్రత్త. లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచన వాళ్ళు కూడా జాగ్రత్త. ఇదే గుణపాఠం అని రాసింది. వాళ్ళ అన్న అంటే చాలా ఇష్టం అంట. ఇది జరిగిన సంఘటనే. తిరుపతి దగ్గర పుత్తూరులో జరిగింది రీసెంట్గానే, 2-3 నెలల క్రితం. ఏమని రాసింది తెలుసా? వాళ్ళ అన్నంట ఆ అమ్మాయిని పాప అని పిలుస్తారంట. అన్న ఒక్కసారి వచ్చి పాప అని పిలువన్నా. అన్న ఇక నువ్వు వచ్చినా రాపోయినా నన్ను చూడలేవన్నా. అన్న నేను ఎందుకు నీ ముందుకు రాలేను తెలుసా? నిన్ను ఫేస్ చేసే ధైర్యం నాకు లేదన్నా. నువ్వంటే చచ్చంత ప్రేమన్నా. నేను తప్పు చేసి లవ్ మ్యారేజ్ చేసుకుని పడడానికి కష్టాలు పడ్డానని చెప్పేసి ఊరేసుకొని పిల్లల్ని కూడా వాడి ఎక్కడ ఇబ్బంది పెడతాడో, పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకుంటాడో చూసుకోడని చెప్పేసి చనిపోయినటువంటి సందర్భం చాలా ఉన్నాయి. కాబట్టి ఎలా ఉందో మీరు చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ చూద్దాం, చూడండి. భార్య భర్త లోక ప్రేమ, రొమాంటిక్ లవ్. దీన్ని ఏమంటారంటే ప్రేయసి ప్రేమ. ఏంటి? ప్రేయసి ప్రేమ. మనందరికీ తెలిసి బైబిల్లో న్యాయాధిపతి సంసోను ఉన్నాడు. గొప్ప బలవంతుడు, గొప్ప వ్యక్తి. అయితే ఇతను కూడా ఒక అమ్మాయి మోజులో పడి, ఒక అమ్మాయి ఎరలో పడి ఆయన్ని తన తల్లి చిన్నతనంలోనే నాజీరు చేసిందట. నాజీర్ అంటే తల మీద కత్తెర పెట్టకూడదు. అయితే ఫిలిప్తీలు ఈయన చంపాలనుకుంటున్నారు. అరే ఈయన మనకు దొరకటల్లా, వీడికాడ ఏం శక్తి ఉంది, యుద్ధంలో వచ్చినప్పుడల్లా చంపితే 100 మంది చంపుతాడు, ఎక్కువ మంది చంపెళ్ళిపోతాడు అని చెప్పేసి ఇతని యొక్క శక్తిని కనుక్కోవడానికి సింపుల్గా ఆమెను ఎరేసారు. ఎరేస్తే 3 సార్లు మనోడు అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పిన తర్వాత 4వసారి ఆ మాయలో ఉన్నాడుగా నిజంగా ఎక్కేసాడు. ఏమని చెప్పాడంటే చూడండి, న్యాయాధిపతులు 16వ అధ్యాయం 16-17. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు చేయబడిన వాడనై చాలు చూడండి. ఎప్పుడైతే నిజం చెప్పేశాడో ఇక ఆమె ఊరుకుంటుందా? చిన్నగా ఇన్ఫర్మేషను ఫిలిప్తులు చెప్పేసింది. మన వాళ్ళు వస్తారు, కళ్ళు పొడుస్తారు, అంధత్వం వస్తుంది, చివరికి అతని జీవితం కూడా పతనమైనటువంటి చరిత్ర మనకు తెలుసు. ఇది ప్రేయసి ప్రేమ. ఇది కూడా కండిషనల్ లవ్. వాళ్ళిద్దరు ప్రేమికులు మాత్రమే ప్రేమించుకోబడ్డారు. స్నేహితుల ప్రేమ కూడా ఒకరినొకరు కండిషన్. అది నువ్వు హెల్ప్ చేయి, నేను హెల్ప్ చేయి. భార్యాభర్తల మధ్య ప్రేమ మనకు బైబిల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్సాకు, రిబ్కా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా మంచి బెస్ట్ కపుల్సే. కానీ వాళ్ళ భార్యాభర్తలు కూడా ప్రేమ పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ రాను రాను దిగజారిపోతుంది. నా మాట అర్థం చేసుకోవాలా. ఇవన్నీ లోక ప్రేమలు. ఏంటంట? ఇవన్నీ లోక ప్రేమలు. అయితే నెక్స్ట్ వన్ ఏంటి? ఏం చెప్పా? లోక ప్రేమలలో 3 చెప్పా. ఏమేమి ప్రేమ? స్నేహితుల మధ్య ప్రేమ, తల్లిదండ్రుల మధ్య ప్రేమ, 3వది ప్రేయసి ప్రేమ, నెక్స్ట్ ఏంది? అగాపే ప్రేమ. ఇది మనకు వెరీ ఇంపార్టెంట్. దీనికి కండిషన్ లేవు. దీనికి ఏంటంట? కండిషన్ లేవు. ఇద్దరు లవర్సు ఇష్టపడితేనే ప్రేమించుకుంటారు. ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఇష్టపడితేనే ఫ్రెండ్షిప్ చేస్తారు. తల్లి కూడా తన పిల్లలను చూసుకున్నట్టు మిగతా పిల్లలను చూస్తుందా? చూడదు. తన పిల్లలే తనకి ఇంపార్టెంట్. కండిషన్. కానీ ఈ అగాపే ప్రేమలో కండిషన్ లేదు. ఏంటంట? కండిషన్ లేదు. చూడండి ఒకసారి, తీయండి. లూకా సువార్త 2:10 చూడండి. లూకా సువార్త 2:10. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో
ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను నీకు తెలియజేస్తున్నా. అక్కడ చూడాలా, ప్రజలందరికీ అన్నదా కొంతమంది ప్రజలు అన్నారా దేవదూత? అంటే ప్రజలందరూ అంటే మన ఎర్రగొండపాలెంలో ఓన్లీ ఇజ్రాయెల్ పేట వాళ్ళు వస్తారా, లేకుంటే అందరూ వస్తారా? అందరూ వస్తారా? నా మాటలు అర్థం చేసుకోవాలా. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం అంటుంది. అంటే ప్రజలందరంటే ఈ లోకంలో నాట్ ఓన్లీ క్రిస్టియన్స్. మీరు అర్థం చేసుకోవాలా. ఈరోజు మీకు చిన్న క్లారిటీ ఇస్తా. ప్రేమ 2000 సంవత్సరాల క్రితం నిన్ను నన్ను దేవుడు ప్రేమించి నీ పాపాల కొరకు నా పాపాల కొరకు ఆయన సిలువలో బలియాగమైన తర్వాత విమోచన క్రయదంగా పెట్టిన ప్రేమ. ఆ ప్రేమ నీ అంటే మనం చర్చికి వస్తున్న మనకే అనుకుంటున్నారేమో, కాదు, అందరికీ. కాకుంటే మనం తెలుసుకున్నాం, వాళ్ళు తెలుసుకోవాలా. ఆ మాటలు అర్థం చేసుకోవాలా. చూడండి, మత్తయి సువార్త 5:45 తీయండి. మత్తయి సువార్త 5:45 చదవాలా స్పీడ్గా. చూడండి, నేను చదువుతా. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింప చేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం. ఇక్కడ చెడ్డవారు అన్నాడు, మంచివారు అన్నాడు, నీతిమంతులు అన్నాడు, అనీతి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమే నీతిమంతులు అనుకుందాం కొద్దిసేపు. ఎందుకంటే మనకు దేవుడు అంటే తెలుసు. మనం బ్రతుకుతున్నట్టు అవతల వాళ్ళు బ్రతకటం లేదా? మన కాడికి ఎక్సలెంట్ బతుకుతున్నారు. వాళ్ళ ఆస్తులు అంతస్తులు కూడబెట్టుకొని పిల్లల భవిష్యత్తులో అమెరికాలో రకరకాల దేశాలలో చదువుతున్నారు. మరి ఏంటి, మనం ఇంత భక్తి చేస్తున్నాం కదా. మనం పుట్టిన కానించి యేసుప్రేమ అంటే తెలుసు. మన కన్న తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు పూర్వీకులు కానించి యేసుప్రేమ అంటే తెలుసు. ఆయన ప్రేమ ఆయన సిలువలో బలివైంది ఓన్లీ చర్చికి వచ్చేలకే కోసమే కాదు. మరి ఏంటి, మనకంటే వాళ్ళే చాలా చక్కగా ఉన్నారు. ఎందుకంటారు? లాస్ట్లో క్లారిటీ ఇస్తా. చూడండి, ఆయన ప్రేమ ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ఒక అందం కలిగినటువంటి అందగాళ్ళకు కాదు, అందహీనులకు కాదు, డబ్బున్నోళ్ళకు కాదు, పాపాత్ములకు కాదు, అందరికంట మహా సంతోషకరమైన సువర్తమాన ప్రజలందరికంట. చూద్దామా ఎవరెవరో ఒక్కసారి చూడండి. లూకాసు వార్త 23:39-43 చూస్తే సిలువలో దొంగ కనపడతాడు మీకు. సిలువలో దొంగ కనపడు. ప్రేమ అంటేనే క్షమాపణ, ప్రేమ అంటేనే జాలి, ప్రేమ అంటేనే దయ. సిలువలో దొంగ, నేను చెప్తా, నాకే చూడండి. సిలువలో దొంగ కనపడతాడు. యేసు ప్రభుతో పాటు ఇద్దరిని సిలువేస్తారు. వాళ్ళల్లో ఒకడంటాడు, అయ్యా నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షకుడు అంటున్నావు కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించుకోవచ్చు కదా అని అంటే, వెంటనే ఇంకొకడు ఏమంటాడు, అరే అరవ మాకురా, మనం అర్హులమేరా ఈ సిలువలో, దొంగలం కాబట్టి బందిపోట్లం కాబట్టి మనం సిలువేయటానికి అర్హులమేరా, ఆయన నీతిమంతుడురా పరిశుద్ధుడు అని చెప్పేసి ఎప్పుడైతే రియలైజ్ అయినాడో, ఇప్పుడు 43 చదవండి. ఇప్పుడు చదవండి. అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని చెప్పాను. అతను దొంగ కదా. వినిన వెంటనే మీకు ఈ సిలువ దొంగ గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, వినాలా. పరలోక రాజ్యం ఉందంట. పరలోక రాజ్యంలో ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నారంట. ఎవరెవరు పెట్టుకున్నారంటే మన భక్తులే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, ప్రవక్తలు అందరూ వరుసగా కూర్చొని చిన్న మీటింగ్ పెట్టుకున్నారంట. ఒక్కొక్కరు చెప్తున్నారంట. అబ్రహాం లేచి, అయ్యా నేను ఒక విశ్వాసంతో దేవుడు ఎల్లమని చోటుకి వెళ్ళానని చెప్పేసి ఎవరి చరిత్ర వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారంట. మధ్యలో అప్పుడే ఒకడు వస్తున్నాడంట. ఒకడొచ్చి అందరిది అయిపోయినాక అతను అడుగుతాడంట, నువ్వెవరు అయ్యా, నీ చరిత్ర ఏంటంటే, నాకేం లేదా, నేను మొన్ననే పరలోకానికి వచ్చానంట. ఆ పరలోకి వచ్చిన ఎవరు? దొంగ. వాళ్ళతో పాటు కూర్చోబెట్టినాడు దొంగ. ఆయన చేసిందేంటి? ఒప్పుకున్నాడు. అయ్యా నేను పాపినయ్యా, అయ్యా నేను దోషినయ్యా. ఒప్పుకున్న వెంటనే రక్షించినటువంటి ప్రేమ ఆయన ప్రేమ. ఇంకొకరు చూద్దామా? చూడండి, యోహాను సువార్త 8:4 వ్యభిచారం చేస్తూ పట్టబడ్డ స్త్రీ. ధర్మశాస్త్రం ప్రకారం పాత నిబంధనలో వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపుతారంట. ఏంటంట? రాళ్లతో కొట్టి చంపాలా. ఆయన దగ్గరకు వస్తాడు, అయ్యా ఈమె వ్యభిచారం చేసింది, పాపం చేసింది అని చెప్పేసి రాళ్ళు తీయటానికి ప్రయత్నిస్తుంటే
ఆయన అటు ఇటు చూశాడంట. చూసి మీలో ఎవరు పాపం చేయలేదో వాళ్ళు ముందు రాయమంటే ఆ ఏసే రాయి ఏం జరిగిందంట? 11 వచ్చిన ఒకసారి చూస్తారా? 11 చూడండి. చూడండి 10 కాని చదువు అమ్మ, 10 కాని చదువు. యేసు తలవైపు చూసి, అమ్మవారు ఎక్కడున్నారు, ఎవరు నిన్ను శిక్షించలేదా అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా. చూడండి, చాలు వాళ్ళు వెళ్ళిపోతే యేసు ప్రభు అంటాడు, అమ్మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనంటే వెళ్ళిపోయారా అంటే, వాళ్ళు శిక్షించారంటే శిక్షించలేదంట. నేను కూడా శిక్షించలేనమ్మా, నేను కూడా శిక్షించనమ్మా. నా మాట అర్థం చేసుకోవాలా? వ్యభిచారం చేసిన స్త్రీని కూడా క్షమించే గుణం ఉన్నటువంటి మన యేసయ్యే. అటువంటి ప్రేమ, సిలువలో దొంగని క్షమించినటువంటి ప్రేమ, వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి స్త్రీని క్షమించినటువంటి ప్రేమ, ఇస్కరియోతు యూదా 12 మందిలో ఒక శిశువు. మత్తయి సువార్త 26:50లో చూస్తే ఆయనకు తెలుసు 30 వెండి నాణ్యములకి ఇతను నన్ను పట్టిస్తాడని తెలుసు. ఆ 12 మందిలో ఎవరు నన్ను ముద్దు పెట్టుకుంటారో తెలుసు. తెలిసినా కూడా చదవండి, ఆ మాట భలే ఉంటుంది. 26:50 చూడడం ఒకసారి. యేసు చాలా చెల్లి కాడ అంటే మై ఫ్రెండ్, ఇంగ్లీష్లో భలే ఉంటుంది, మై ఫ్రెండ్. అతను పట్టిస్తాడని తెలుసు. జనరల్గా ఎవరన్నా మన మీద విరోధం పెట్టుకొని మన దృష్టికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? వీడిని ఎప్పుడెప్పుడు తొక్కుదామా, దీన్ని ఎప్పుడెప్పుడు మనం ఇబ్బంది పెడదామని చెప్పేసి ఆలోచించినటువంటి ప్రేమ ఈ లోక ప్రేమ. ఆయనకు తెలుసు తండ్రి చిత్తం నెరవేరాలా, సిలువలో బలి అవ్వాలా, ఆయనే పట్టించడం తెలుసు. పట్టించడం తెలిసి కూడా పట్టించడానికి వచ్చినటువంటి ప్రధాన యాజకులను, శాస్త్రులను, పరిశీలు అందరికీ పట్టడానికి నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతన్ని పట్టుకోమంటే వస్తే ఏమంటున్నాడు? చెల్లికాడా నువ్వు చేయవచ్చినది చెయ్యి. ఇవాళ అర్థం చేసుకోవాలా, క్రీస్తు ప్రేమ అంటే క్షమించే గుణం కలిగిన ప్రేమ, జాలి, దయ. చెప్పా, ఈ లోక ప్రేమలన్నీ కండిషన్. చివరికి తల్లి ప్రేమ కూడా తన పిల్లల్ని చూసుకున్నట్టుగా మిగతా పిల్లల్ని చూడలేదు. కానీ వాళ్ళ యేసయ్య అందరికి ఒకే ప్రేమ చూపిస్తున్నాడు. హల్లెలూయా! అందరికి ఒకే ప్రేమ చూపిస్తున్నాడు. ఇక్కడ నాట్ ఓన్లీ ఇజ్రాయెల్పేట కాదు, ఎర్రగొండపాలెంలో ప్రతి ఒక్కరికి ప్రేమ ఈ ప్రేమే. వాళ్ళు రాలా, మనం వచ్చాం, అంతే తేడా. అర్థం చేసుకోవాలా? లూకాసు వార్త 19:1 చూడాలి. నాకు వెళ్ళి చెప్తా. ఇక్కడ ఒక పొట్టి జక్కయ్య కనపడతాడు. ఈయన ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్. ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్ అంటే ధనవంతుడు. జక్కయ్య దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. నా మాట అర్థం చేసుకోవాలా? యేసు ప్రేమ పేదోళ్ళకే కాదు, యేసు ప్రేమ ధనికులకే కాదు, యేసు ప్రేమ పేదవాళ్ళకే కాదు, యేసు ప్రేమ పాపాత్ములే కాదు, ప్రజలందరికీ కలవబోయే సంతోషకరమైన స్వార్థమానం. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య ధనవంతుడు రక్షించబడ్డాడు. చివరిగా రోమీలకు 5:8 చూడండి. ఆయన అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెళ్ళపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనమందరం పాపులమై ఉండగానే క్రీస్తు చనిపోయాడు. చనిపోయాడు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఆయన మరణం వర్ణాతీతం. ఆయన ప్రేమ గురించి ఒక కవి అన్నాడంట. వినాలా? ఒక కవి ఏమని చెప్పాడంటే, కవి ఆకాశాన్ని పెద్ద పేపర్ చేసుకొని, ఈ భూమి మీద ఉన్నటువంటి చెట్లని పెన్ను చేసుకొని, సముద్రంలో ఉన్నటువంటి నీటిని సిరా చేసుకున్న వర్ణించలేని ప్రేమ. ఎన్ని సముద్రాలు ఉన్నాయి, ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎన్ని చెట్లు ఉన్నాయి, సముద్రం ఇన్ఫినిటీ, ఎక్కడుందో తెలియదు, ఎండు తెలియదు, అంతం తెలియదు, ప్రారంభం తెలియదు. అంటే అటువంటి ప్రేమ యేసు ప్రేమ, దైవ ప్రేమ. ఈ లోకంలో ఏ ప్రేమ కలిగి ఉన్నావు నువ్వు? ఈ లోకంలో డబ్బు ఉందని, అన్నదమ్ములు, బంధు బలగం ఉందని చెప్పేసి గర్వపడుతున్నావేమో. ఇవన్నీ ఒకనొక టైం ఎనఫ్. ఈ లోకానికే పరిమితం. కాబట్టి ఆ కింద వచ్చిన చదువు 9 కూడా చదువు. కాబట్టి
ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులు తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత, ఇక్కడ ఇది చూడాలి, ఉగ్రత నుంచి రక్షింపబడుతుంది. నేను ఇందాక చెప్పా, నేను ఎండి చేస్తున్నా, టైం కూడా సరిపోదు. లూకాసు వార్తలో చదువుకున్నాం కదా, ఏం చదువుకున్నాం లూకాసు వార్తలో 2:10 ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం చూపించే. ప్రజలందరంటే పాపాత్ములు ఉన్నారు, దొంగలు ఉన్నారు, శత్రువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ ప్రేమ ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం సిలువలో బలి అయితే ఈ ప్రేమ అందరి చుట్టూ తిరుగుతుంది. మీకు క్లారిటీ ఇస్తా. మనము ప్రేమించబడుతున్నాం, చర్చి గ్రామంలో కూడా ప్రేమించబడుతున్నారు. వినాలా, వాళ్ళు మనకన్నా ఆర్థికంగా బలంగా ఉన్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు, పిల్లల భవిష్యత్తు మనతో పోల్చుకుంటే ఎక్సలెంట్గా ఉన్నారు. ఓకే ఇవాళ నువ్వు నేను చనిపోతే పరలోకానికి వెళ్తాం. నువ్వు నేను చనిపోతే ఆయన నిత్య జీవంలో నువ్వు నేను ఉంటాం. మరి వాళ్ళు ఉంటారా? అది శాశ్వతమైన ప్రేమ. చదవండి ఇర్మియా 31:3 ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు. 31:3 చదవండి. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను హల్లెలూయా చెప్పండి ఒకసారి. శాశ్వతమైన ప్రేమను నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నీ ఎడల కృప చూపిస్తున్నాను. ఈ గాస్పల్ ప్రేమను కూడా, దైవ ప్రేమను కూడా నేను 2 భాగాలు చేస్తున్నా. ఈ దైవ ప్రేమను కూడా పర్మనెంట్ ప్రేమ, టెంపరరీ ప్రేమ. ఈ లోకంలో మనం బ్రతికున్నంత కాలం, ఈ లోకంలో మనం జీవించినంత కాలం యేసు ప్రభు చూపించే ప్రేమ టెంపరరీ. వినాలా, నువ్వు చనిపోయిన తర్వాత కూడా పరలోకానికి పోయే ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఇప్పుడు నేను క్లారిటీ చేస్తున్నా. వాళ్ళకు మనకు తేడా ఏంటంటే, మనం ఎందుకు భక్తి చేస్తున్నాం, మన నిరీక్షణ సిగ్గుపరచదంటే ఏంది, ఈ లోకంలో ఆస్తులయ్యా, అంతస్తులయ్యా, నా పిల్లల భవిష్యత్తు అయ్యా అని చెప్పేసి ప్రార్థన ఒక్కటే కాదు, మన నిరీక్షణ, మన జీవితం అనంతరం కూడా పరలోక రాజ్యంలో తీసుకెళ్ళే నిరీక్షణ. దానికోసం మనం కష్టపడేది. మనకంటే వాళ్ళు బాలేరా, ఆర్థికంగా బలంగా లేరా, మరి ఎందుకు భక్తి చేస్తున్నాం మనం? కాబట్టి ఈ వచ్చిన మళ్ళీ ఒకసారి చదవమ్మా. కాదు రోమా 5:9 కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడినటువంటి ప్రేమ. ఇంకా ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, ఎవరైతే ఆయన రక్తం అంటే బాప్తిసం తీసుకోవటం, ఆయన రక్తం అంటే మారు మనసు పొందటం, ఇంకా నువ్వు మారు మనసు పొందకుండా ఇంకా ఈ లోకంలో జీవిస్తున్నావేమో, దేవుని ప్రేమ అందరి మీద సమానంగా ఉంటుంది. ఈ లోకం వరకే, ఏ రోజు ఏం జరిగిద్దో మనందరికీ తెలియదు. నేను ఇంతకాలం బ్రతుకుతాను, ఎవరైనా గ్యారెంటీ రాసి ఇవ్వగలరా? చిన్న పిల్లలకి హాస్ట్రోక్ వచ్చి చనిపోయిన వార్తలు చాలా మనం కళ్ళ ముందు చూస్తున్నాం. కాబట్టి ఒక్కసారి మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. ఈ లోకంలో ఎన్ని అశాశ్వతమైనవి, తల్లి ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, షరతులతో కూడుకున్న ప్రేమ, బదులిచ్చే ప్రేమ. నువ్వు ఇంత ఇస్తే నేను ఇంత ఇస్తా, నాకు సహాయం చేస్తే నీకు సహాయం చేశా. ఎవరన్నా హార్ట్ఫుల్గా ఒక 10,000 ఏమైనా తెచ్చి ఇవ్వగలరు మీకు? ఎవరన్నా ఆపదలో ఉంటే, కష్టంలో ఉంటే ఏంది వాళ్ళకి ఇచ్చేది? వాళ్ళు ఏమన్నా మళ్ళీ తిరిగి ఇస్తారా నాకని చెప్పేసి చూపే ప్రేమ ఈ లోక ప్రేమ. ఈ లోక ప్రేమ ఒకానొక టైంలో నీవు నేను చనిపోతే ఆ ప్రేమ కూడా చనిపోతుంది. కానీ యేసయ్య ప్రేమ నిత్య జీవాన్ని ఇస్తానంటుంది. కాబట్టి ఇంకా ఎవరైనా నమ్మక, మారు మనసు పొందక, ఇష్టానుసారంగా జీవిస్తే ఒకానొక టైం రాబోయే ఉగ్రత నుంచి తప్పించే నాదుడు ఎవరు లేరు. కాబట్టి ఎవరికి వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకుందాం. ఆయన నీ కొరకు నా కొరకు, ఆయన సిలువ వేయబడిన విధానం చూస్తే నీ కొరకు నా కొరకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నటువంటి ప్రేమ, పక్కలో బల్లెంతో పొడిపించుకున్నటువంటి ప్రేమ, కొరడాలతో కొట్టించుకున్నటువంటి ప్రేమ. ఎవరు మనం అసలు? మన కోసం ఎందుకు చనిపోవాలి ఆయన? నువ్వు నేను పాపంలో ఉంటే విమోచించిన ప్రేమ. కాబట్టి ఆ ప్రేమ నీలో ఉంటే నీవు కూడా శత్రువుని ప్రేమించాలా, జాలి చూపించాలా. పాపాత్ములని చెప్పేసి ఈ లోకంలో చిన్న బలహీనలను బట్టి మనం అదే పనిగా వాళ్ళని ఎత్తి చూపకూడదు. మనం
కాబట్టి ఎటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నామో ఎవరికి వాళ్ళు ఆత్మపరిచయం చేసుకుందాం. మన జీవితానంతరం ఈ లోకంలో ఈ ప్రేమ ఆగిపోయినప్పటికి కూడా దేవుడు నిత్య జీవం ఇస్తానంటున్నాడు. కాబట్టి నమ్మిన వాళ్ళందరూ ప్రార్థిద్దాం, మోకలేండి, ప్రార్థించుకోవాలి. ఒక్క నిమిషమే, నా మాటలు ముగించబడుతున్నాయి. ప్రార్థించాలా. యేసయ్యా, నీ ప్రేమను తండ్రి నన్ను ఇంతవరకు నాయన వర్ణించిన విధానం బట్టి నీకు లెక్కలేని స్తోత్రంలయ్యా. ఈ లోక ప్రేమ తండ్రి నాయన అవసరాలతో అక్కరలతో నాయన కూడుకున్న ప్రేమ తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి. ఆ లోకం తండ్రి నాయన విచ్చలవిడిగా తండ్రి నాయన స్వార్థంతో కూడుకున్నట్టు ప్రేమలో మేము కొట్టుమిట్టాడుతున్నాం తండ్రి నాయన. అయ్యా తండ్రి, నీ ప్రేమ ఒకనొక దినం ఆగిపోతుంది తండ్రి నాయన. కానీ నీ శాశ్వతమైన ప్రేమ తండ్రి నాయన అయ్యా తండ్రి పరలోకంలో కూడా మాకు ఇస్తున్నట్టు ప్రేమ మాకు ఇవ్వండి అయ్యా. అయ్యా ఇంకా తండ్రిని మేము ఎవరి మీదైనా ద్వేషంతో, ఎవరి మీదైనటువంటి కోపంతో మా జీవితాల్లో తండ్రి శత్రుత్వం కొనసాగిస్తున్నామో దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా క్షమించండి అయ్యా. కళ్ళు మూసుకోవాలా, ప్రార్థించండి. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేదే నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేనే నిజ ప్రేమ. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ, యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ.
ప్రార్థించుకుందాం. పరిశుద్ర జీవం కలిగిన తండ్రి నాయన, ఇంతవరకు తండ్రి నాయన నన్ను నిలబెట్టుకొని తండ్రి నాయన అజ్ఞాన్ని దౌర్భాగ్యం నీచినయ్యా అయ్యా, ఏ అర్హత లేని వాళ్ళం తండ్రి నాయన మమ్మల్ని ప్రేమించినాయన నీ ఉచితమైన ప్రేమ ద్వారా తండ్రి మమ్మల్ని నాయన సజీవులకు ఉంచుకొని ఈ విధంగా చెప్పిన వాక్యాన్ని బట్టి నీకు లెక్కలేని స్తోత్రములయ్యా. అయ్యా తండ్రి, మేము మా జీవితాల్లో అశాశ్వతమైన ప్రేమ కోసం పోరాడుతుంటే దయతో క్షమించండి అయ్యా. అయ్యా, శాశ్వతమైన ప్రేమను ఇస్తా ఉన్న తండ్రి నాయన, ఇంకా నీ ప్రేమను తెలుసుకోలేకుండా ఎంతమంది తన జీవితాలను నాశనం చేసుకుంటారో, నీ చిత్తమైతే నాలో వాళ్ళందరూ తనని ప్రేరేపించినారని నీ ప్రేమను తెలుసుకునే భాగ్యం అనుగ్రహించమని అయ్యా, ఇంతవరకు తండ్రి నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇన్న వాక్యాన్ని వ్యర్థం చేసుకోకుండా వాళ్ళ జీవితానికి నాయన అయ్యా అప్లై చేసుకొని ఆ వాక్యానుసారంగా వెళ్ళే భాగ్యం అనుగ్రహించండి అయ్యా. అయ్యా, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ అక్కర్లు తీర్చండి, వాళ్ళ అవసరాలు తీర్చండి అయ్యా. నీ చిత్తమైతే ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఘనంగా మర్యాదగా తండ్రి నాయన ఒక్క ఆత్మ రక్షింపబడటానికి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉపయోగించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు. ఈ అవకాశం కల్పించినటువంటి పాస్టర్ గారికి, సంఘ పెద్దలు, సంఘ కమిటీకి ప్రతి ఒక్కరికి వందనాలు.